దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రెండవ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సో క్రిస్మస్కి ముందుగా మనము 11, 12 వచనాలు చూసుకున్నాము. సో దానికి ముందు వస్తే, మనము క్రీస్తుతో కూడా చనిపోతే మనం ఏమవుతాము? బ్రతుకుతాము. అలానే ఆయనతో సహించిన వారం అయితే ఏలేవారముగా ఉంటాము. మనం ఆయనను ఎరగనంటే ఆయన మనల్ని ఎరగనంటారు. ఆయన మనం ఎరుగుదుము అంటే ఆయన మనల్ని ఎరుగుతారు. సో ఇప్పుడు చూస్తే చదవండి 13. నమ్మదగని వారమైనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఎంత చక్కని వాక్యము కదా. మనము నమ్మదగని వారమైనను. ఆయనకు తెలుసు మానవ మనస్సు అది నమ్మకము లేని మనస్సు, అవిశ్వాసపూరితమైనటువంటి మనస్సు, చంచలమైన మనస్సు, లోకాన్ని చూసి ఉర్రూతలూగే మనస్సు కదా. ఎక్కడ లాభం దొరుకుతుందా, ఎక్కడ క్షేమం దొరుకుతుందా, ఎక్కడ ఏది మనకి దొరుకుతుందో అని లోకము వైపు పరుగులెత్తే మనస్సు మనది. ఎంత ప్రేమించినా, ఎంత మనల్ని రక్షించడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నా స్టిల్ మన యొక్క విధానము మనం చూసినప్పుడు ఆయన మీద నమ్మకం లేని స్థితే మనకి కనిపిస్తుంది. సో నమ్మకము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేవుని యందు మనము నమ్మిక ఉంచడము, అలానే ఈ లోకములో ఒకరి యందు ఒకరు నమ్మకము ఉంచడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన ప్రతి రిలేషన్షిప్లో నమ్మకము అనేది ఉంటుందా అనేది మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఈ నమ్మకము లేకుండా, అంటే నమ్మకము ఉండాలి అంటే ఏం చేయాలండి? ఎదుటి వ్యక్తి నమ్మకము ఉండేలాగా ప్రవర్తించాలి. ఎదుటి వ్యక్తి నమ్మకంగా ఉండేలాగా ప్రవర్తించకుండా నీవు నన్ను నమ్మడం లేదు అంటే అర్థమేమన్నా ఉంటుందా? అర్థం ఉండదు. అంటే నీ ప్రవర్తన నమ్మకమైనదిగా, అనుమానము కలిగించనిదిగా, ఎదుటి వ్యక్తి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయనిదిగా అది ఏమి అవ్వాలి అంటే కనిపించాలి. నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, నా హృదయంలో నేను బాగున్నాను, నేను ఏ తప్పు చేయట్లేదు, కానీ నా యొక్క నమ్మకత్వాన్ని నేను నీకు చూపించను అంటే ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్గా ఉంటుందండి? దేవుడు నమ్మదగిన వాడు అని మనకి ఎలా అర్థమవుతుంది? ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యము, ప్రతి మాట, ప్రతి రక్త బిందువు, ప్రతి చెమట బిందువు, ప్రతి మాట, ఆయన రాక దగ్గర నుంచి ఆయన పునరుద్ధానము వరకు కూడా ఆయన ఎంత నమ్మదగిన వాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను, నీవు ఇంకా సజీవముగా ఉన్నాము అంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనము సజీవంగా ఉన్నాము. అవునంటారా కాదంటారా? లేదు అంటే మన స్వభావములను బట్టి, మన యొక్క అవినీతి కార్యములను బట్టి, మన యొక్క అవిశ్వాసమును బట్టి, మన యొక్క తప్పిదములను బట్టి ఎరిగి ఉండి కూడా మనము చేస్తూ ఉన్న ఆ యొక్క పొరపాట్లను బట్టి ఆయన మనకు శిక్ష విధిస్తే ఏ దినమున మనలో ఎవరము ఇక్కడ కూర్చొని ఉండేవారము కాదు. ఈరోజు మనము ఇంకా ఎంత సంతోషంగా ఉన్నామంటే, ఎంత ఆనందంగా ఉన్నామంటే, ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే, ఎంత సమృద్ధిగా ఉన్నాము అంటే అది కేవలము ఆయన మన పట్ల చూపించుచున్న ప్రేమ, అపారమైన ప్రేమ, విస్తారమైన కృప కాదంటారా? నిజముగా
ఆయనకు ఎంత నమ్మదగిన వారముగా మనం ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగిన వారుగా మనము జీవించాలి, ఆయనకు మనం ఎంత రుణపడి ఉన్నాము. ఈ జన్మలో మనకు ఆయన చేస్తూ ఉన్న ప్రతి దాన్ని బట్టి ఆయన రుణాన్ని తీర్చుకోవాలి అంటే మరి 7 జన్మలెత్తినా మనకి ఈ జన్మలో ఆయన చేసిన, ఆయన చూపిన కృపకు, ప్రేమకు రుణము తీర్చుకోగలమా? అది ఒక మానవ జాతికి అది సాధ్యమా? కాదే. అయినప్పటికీ కూడా మనము ఎంత నాకు అనిపిస్తుంది, నేను మిమ్మల్ని అనడానికి అర్హత లేని దానిని కానీ నా జీవితంలో నేను చూసుకుంటే నాకు అనిపిస్తుంది, నిజంగా ఆయన ఎంత నమ్మదగిన వాడు. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేని ఆధ్యాత్మికమైన కోణంలో ఉన్నానేమో అని అనిపిస్తూ ఉంది. ఇందాక బ్రదర్ ఆంటోనీ గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభా నీకు అప్పగిస్తున్నాను అన్న మాట నా హృదయానికి తాకింది. ఆయన చిత్తానికి నన్ను అప్పగించడము నిజమే. మన జీవితాలను మన గుప్పెట్లో పెట్టుకుంటే, మన జీవితాలను మన చేతుల్లో పట్టుకుంటే, మనముగా జీవిస్తే మన జీవితము సర్వనాశనం అయిపోతుందండి. బట్ మనము ఆయన చేతికి మనల్ని అప్పగించుకోగలిగితే, ఆయనకు సరెండర్ కాగలిగితే ఎంత ధన్యమో మన జీవితము. పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన ఏం చేస్తారు? లేవనెత్తే దేవుడు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి స్వభావములు కలిగినటువంటి వారము కాదా మనము? మన ఎవరో ఇంట్లో మాట్లాడుతూ ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట, కుక్కను ప్రభా, కుక్కను ప్రభా, కుక్కను ప్రభా, పనికి మాలిన దాన్ని ప్రభా, కుక్క లాంటి స్వభావము కలిగిన దాన్ని ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఆ పక్కనున్న ఇంకొక ఆమె అవును ప్రభా, అవును ప్రభా, ఏకీభవిస్తాము కదా ప్రార్థనకి. సో ఆమె ఏమంటుందంటే అవును ప్రభా, కుక్కే ప్రభా, కుక్కే ప్రభా అంటుందంట. ఏమికి కోపం వచ్చేసింది. లేచి ప్రార్థన ఆపేసి మధ్యలో నన్ను కుక్క అంటావా, నువ్వు ఎంత ధైర్యము నీకు అన్నాను. అట్లనే ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించేటప్పుడు, మనము తగ్గించుకునేటప్పుడు, మనము మాట్లాడే ప్రతి మాట కూడా అతి దీనంగా, ఎంత హీనంగా మనము తగ్గించుకోవాలో అంత తగ్గించుకుంటాం. కానీ అదే మాట వేరే వాళ్ళంటే యాక్సెప్ట్ చేయగలమా? చేయలేము. అది వల్ల కాదు, అది భక్తి కాదు, అది భక్తి కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము చేసే ప్రార్థన, ఆ తగ్గింపు అది నిజమైనదై ఉండాలి. సరే, మన వాక్య భాగంలో మనం చూసినట్లయితే నమ్మకత్వమును ఎలాగా మనము చూపించలేని వారిగా ఉంటున్నాము, నమ్మకము కలిగిన వారిగా ఉండలేకపోతూ ఉన్నాము. 2 కోణాలలో కూడా దేవుడు ఎంతగా మనకి చేస్తే ఆయనకు ఎంత నమ్మకము కలిగి ఉండాలి. ఇంకా ఇన్ని సంవత్సరాల మన జీవితంలో ఇంకా నమ్మకం లేని వ్యక్తిగా, దేవుడు నీ కొరకు నమ్మకం లేని వ్యక్తి అంటే ఎవరు గుర్తొస్తున్నారు? డౌట్ చేసిన వాళ్ళు ఎవరు? తోమ. అప్పుడు తోమతో ఏమంటారు? అరే గుర్తులు ఉన్నాయి, గుర్తులు చూపించకుండా నువ్వు నమ్ము అనలా, గుర్తులు చూడకుండా నమ్మిన వారు నమ్మారు. ఇట్స్ గుడ్ నువ్వు అంత ఆధ్యాత్మికమైన కోణంలో ఉంటే. అలానే కొంతమంది తోమాలు లాంటి మనలాంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏమి కావాలి? గుర్తులు కావాలి. అరే ఇదిగో గాయములు, నీ కొరకు నేను పొందిన గాయములు ఇదిగో చేతుల్లో కనిపిస్తున్నాయి, నా యొక్క తలకు కనిపిస్తూ ఉన్నాయి, నా యొక్క నా కాళ్ళల్లో చూడండి, నా ప్రక్కటెముకలలో చూడండి. నీకు నమ్మకం కావాలి అంటే ఆ గాయములో వేలు పెట్టి ఇది నిజంగా గాయం అయ్యిందా లేదా అని చూసి
ఈయన నా కొరకు గాయపడ్డారా లేదా అని చూసి అప్పటికైనా నమ్మరా తోమా, నా ప్రియ శిష్యుడా నమ్ము అని ప్రభువు ఆయన గాయములను చూపలేదా? చూపారు. అలానే మన జీవితంలో ఆ గాయములు చూపడానికి, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా కోసం పొందిన గాయాలు నువ్వు చూపిస్తున్నావు, ఇదిగో నేను నీ కోసం పొందిన గాయాలు అని ఏమైనా చూపించడానికి నా దగ్గర నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఒక్క అవమానపు మాటే పడలేమే మనం, ఒక నిందను భరించలేమే మనము దేవుని దగ్గర తగ్గించుకొని మనల్ని ఎవరైనా కుక్క అంటే పడలేని స్వభావమే మనది. ఆయన కొరకు ఏ గాయమును పొందగలము? ఏమి చూపిస్తున్నావు? ఇలానే సండే స్కూల్లో ఒకసారి అరే యేసు ప్రభుని ప్రేమిస్తున్నాము అనడానికి నీ దగ్గర ఏమైనా గుర్తులు ఉన్నాయా అంటే, ఆ రోజే క్రొత్తగా అంతకుముందు ఒక వారం, ఈ వారం రెండో వారం వచ్చాడు సండే స్కూల్కి. గబుక్కుని లేచాడంట. వాడిని తీసుకొచ్చిన ఆ కుర్రోడు, అరే నువ్వు హైందవ మతంలో నుంచి వచ్చావు, నీ దగ్గర యేసు ప్రభువుని ప్రేమించడానికి గుర్తులేముంటాయి, కూర్చో అని వాడి చొక్కా పట్టుకొని ప్యాంటు పట్టుకొని కిందకు లాగుతున్నాడంట. హే ఆగరా, ఆగో నాకున్నాయి అని నిలబడ్డా. ఇదంతా చూసి సండే స్కూల్ టీచరు, ఏం నాన్న రా, ఏం గుర్తులున్నాయి రా చూపించు అని పిలిచి స్టేజ్ మీదకి తీసుకొని చూపించు అంటే గబగబా షర్ట్ బటన్స్ ఇప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏం చేస్తాడు వీడు, గుర్తులు చూపించమంటే షర్ట్ బటన్స్ తీస్తాడేంటి అని బటన్స్ తీసి వెనక్కి తిరిగి ఆ వీపు మీద ఆ బెత్తముతో అళమ్మ కొట్టినటువంటి ఆ యొక్క దెబ్బలు వాతలు తేలిపోయి కొంచెము రక్తపు ఆ యొక్క ఛాయలు కనిపిస్తున్న వీపంతా దెబ్బలతో నిండిపోయిన అది చూపించి, నేను హైందవ మతములో ఉన్నటువంటి వ్యక్తిని, ఇదిగో నాతో పాటు వచ్చుచున్న ఈ యొక్క నా ఫ్రెండ్ దేవుని యొక్క ప్రేమను నేను చూచుట ద్వారా నేను సండే స్కూల్కి రావాలని నిర్ణయించుకున్నాను. నా బుద్ధి మంచిది కాదు, కానీ సండే స్కూల్కి నేను వచ్చిన గత వారము మీరు చెప్పిన మాటలు విన్నప్పుడు నేను మంచివాడిని కాదు అని నాకు అర్థమైంది. అండ్ దెన్ ఐ డిసైడెడ్, నన్ను మంచిగా చేయగలిగింది ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి నేను క్రమముగా రావాలి అని నిర్ణయం తీసుకున్నాను. అందువల్ల మా అమ్మ సండే స్కూల్కి వెళ్ళొద్దని నన్ను ఇదిగో గట్టిగా కొట్టింది. అయినప్పటికీ నేను ఏడ్చి గోలపెట్టి నేను సండే స్కూల్కి వచ్చాను. క్రీస్తును ప్రేమించడానికి ఎంతకంటే రుజువు ఏమైనా కావాలా? ఏమైనా కావాలా? మనము క్రీస్తును ప్రేమిస్తున్నామా? మనకిష్టమైన దానిని ప్రక్కన పెట్టడానికి మనకు అంగీకారము కాదు. మనము తినేది పక్కన పెట్టడానికి మనకి అంగీకారము కాదు. మన ఇష్టాలు ఏ కోణములో ఏ యాంగిల్లో కూడా నువ్వు పక్కన పెట్టి ప్రభువును ప్రేమించడానికి మనసు అంగీకరించదు. బాండ్ క్రిస్టియన్స్గా ఉండి క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవులుగా బ్రతుకుతూ చిన్నప్పటి నుండి సండే స్కూల్స్కి వెళుతూ యూత్ మీటింగ్స్కి వెళుతూ దేవుని యొక్క వాక్కును ఎరిగి ఉన్న మన జీవితాలలో క్రీస్తును ప్రేమించడానికి తగిన గుర్తులు నీలో ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి ప్రశ్నించుకొని, అలాంటి అవకాశాలు నీకెప్పుడు రాలేదా? వస్తాయండి. అలాంటి అవకాశాలు మనకి తప్పకుండా ఉంటాయి. అవకాశాలు లేని వారు ఎవరు ఉండరు. ప్రభువు అనేక అవకాశాలు మనకిస్తారు, కానీ ఆ అవకాశాలను మనం ఏమని చేస్తామో తెలుసా? కాళ్ళ తన్నుకుంటాం. నిన్నెవరైనా నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు నీవు సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలి. ఇలాంటి అనుభవాలు మనకి ఎన్నో ఎదురు కాలేదా? వివాహమైన స్త్రీలకు అత్తగారింటి దగ్గర నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కోలేదా? నువ్వు చేయని వాటికి చేశావు అని నీ మీద నింద వేయలేదా?
అలాంటి సందర్భంలో నువ్వు నవ్వుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, నేను వీరిని ప్రేమించడం కొరకు అనుకొని హృదయమంతటితో వారిని ప్రేమించిన వ్యక్తులుగా నీవు ఏమైనా ఉన్నావా? ఆ అవకాశాలను నీవెప్పుడైనా సద్వినియోగం చేసుకున్నావా? చేసుకున్నవారు ఉంటారు అనుకుంటున్నా. నేనైతే చాలా సందర్భాలలో మనం కూడా ఒక పాప ఒక విషయం మాట్లాడుతూ ఉంటే నేను నోటి వరకు వచ్చింది నాకు చెప్పాలని. నా మీద ఒక నింద పడినప్పుడు ఆ నిందలో నేను నిర్దోషిని అని చెప్పాలి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాప దానిని మరలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు నోటి వరకు వచ్చింది, పాప నేను నిర్దోషినిరా అని చెప్పాలి అని. కానీ నాకు యేసు ప్రభు గుర్తొచ్చారు. ఆ యేసు ప్రభు వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉన్నారు కదా. వై ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్? నన్ను నేను ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాను అంటే అది అపవాది మనస్సు అని నాకు ఆత్మ ద్వారా గ్రహించి ఇన్ని సంవత్సరాలు మౌనంగా భరించిన నేను, ఆ నిందలు వేసిన వారిని హృదయపూర్తిగా ప్రేమించిన నేను ఈరోజు మరొక్కసారి సాతాను నన్ను ప్రేరేపిస్తూ ఉంది, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. ఐ సెడ్ నో. దేవుడే పరలోకములోనికి వెళ్ళినప్పుడు మనందరికీ ఆ విషయాలు గ్రహింపు కావా? నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడి చెయ్యడా? వెలుగు వలె మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని ఏమి చేస్తాడు దేవుడు? వెల్లడి చేస్తాడు. అదే వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద డే కమ్స్. అలాంటి అవకాశాలు నాకు వచ్చినప్పుడు ఇట్స్ గాడ్స్ విల్. దేవుడు నాకు ఒక తరుణం ఇస్తున్నాడు, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కొరకు అనుకున్నానే తప్ప ఆ వ్యక్తుల మీద వీసమంత బాధ నాకు రాలేదు. అంతకుముందు ఉన్న ప్రేమ కంటే ప్రేమ మరెక్కువగా ఆ వ్యక్తుల విషయములో నాకు కలిగింది అని యేసు నామములో నేను చెప్పగలను. దేవుని వాక్యము నమ్మదగినది. దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాక్యానికి నీవు తగిన వ్యక్తిగా, నీవు నమ్మకమైన యేసు ప్రభుకి ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, దేవునికి ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా ఉండగలవా? అంతకు మించి ఆయన నీ దగ్గర నా దగ్గర ఏమీ కోరుకోవట్లేదండి. నమ్మకంగా ఉండండి. ఆయన నీ కొరకు చేసిన ప్రతి త్యాగమును నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ, అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయనలాగా జీవించవా? ఈ సమాజానికి ఆయన ప్రేమను నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ క్షమాగుణము ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీవు భరించుట ద్వారా, నీవు సహించుట ద్వారా నీవు చూపించవా? దయచేసి అలాంటి నమ్మకమును, మనము నమ్మకస్తులుగా లేకపోయినా ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. అది దేవుని యొక్క స్వభావము. అందుకే కింద ఏమన్నారు? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చెయ్యలేడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చెయ్యలేడు. నీవు కూడా ఆయన స్వభావమునకు రాగలిగినట్లయితే నీవును ఆయన స్వభావములకు తగిన వ్యక్తిగా నీవు నడవగలుగుతావు. అలానే దేవునికి నమ్మకంగా ఉండండి ప్రియ సంగమా. భర్తలారా,
మీ భార్యలకు నమ్మకంగా ఉండండి. మీ ప్రవర్తన మీ భార్యలు నమ్మేలాగున మీరు ప్రవర్తించండి. మీరు మాట్లాడండి. మీరు వారితో చెప్పండి, ఐ లవ్ యూ, నీకు వేరుగా నేనేమి చెయ్యను. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నమ్మకంగా లేకపోతే ఒక నిర్ణయం తీసుకొని ఈ దినాన్న నువ్వు ఇంటికి వెళ్ళాక చెప్పు, అమ్మా అనేక కోణాల్లో నమ్మకము కలిగేలాగా ప్రవర్తించలేకపోయాను, ఇక నమ్మకంగా నేను ప్రవర్తిస్తాను. నా నిర్దోషత్వాన్ని, నా ప్రేమను నీకు వెల్లడి చేసేలాగా నేను నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా నా ప్రేమను నీకు చూపిస్తానమ్మా. ప్రభు చూపించారు కదా ఆయన ప్రేమను, అలానే నా ప్రేమను నీకు చూపిస్తాను అని నీ భార్యలతో మీరు మాట్లాడండి. నమ్మకాన్ని క్రియేట్ చేయండి. నమ్మకంగా బ్రతకండి. అలానే భార్యలారా, మీ భర్తల విషయంలో వారిని నమ్మండి. వారు మీతో మాట్లాడిన మాటలు నమ్మండి. లేదు ఇప్పటి వరకు నమ్మలేకపోతే చెప్పండి, ఇక నమ్ముతాను. మన కుటుంబంలో నమ్మకం అనేది ఫౌండేషన్గా ఉండాలి. ఫెయిత్, బైబిల్కి, క్రిస్టియన్ లైఫ్కి ఫెయిత్ ఈజ్ ఫౌండేషన్. క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఫెయిత్ ఈజ్ ఫౌండేషన్. అట్టి ఫౌండేషన్ని కలిగి ఉండండి. మీ కుటుంబాలు చక్కగా ఉండాలి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. మీ బిడ్డలు మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబాలలో ఐక్యత ఉండాలి. అట్టి కోణాలలో నీ వంతు నీవు, మన వంతు మనము ప్రయాసపడి అట్టి ఐక్యతను పోషించుకుందాం. అటు మేరకు ప్రార్థన చేసుకుందాం. దేవునితో నిబంధన చేసుకుందాం. దేవుడు ఎంత నమ్మదగిన వాడో దేవునికి మనం అంతే నమ్మకంగా భార్యాభర్తలము కుటుంబ పరిధుల్లో, సంఘ పరిధులలో, సహవాస పరిధులలో, మన యొక్క సమాజ పరిధులలో నమ్మకంగా ఉండడానికి, అపనమ్మకము లేకుండా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.